కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులలో ఉండడంతో కోర్టు ఇన్ఛార్జ్తో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. వాదనలు జరిపిన ఎన్ఐఏ కోర్టు ఇన్ఛార్జ్ తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యాడు. మరోపక్క సీఎం వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అవుతుందన్న లాయర్ సలీం ఎన్నికలకు ముందే కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకి అపీరెన్స్ అయ్యారు. ఇది ఫస్ట్ అపీరెన్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ సెంట్రల్ జైల్ ఆఫ్ విశాఖపట్నం 5 years తర్వాత. ఈ అపీరెన్స్ లా న్యాయమూర్తి ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు. ఆయన మమ్మిడివరం ఈస్ట్ గోదావరి నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారని ఆయన మీద దయాధర్మం చేసి ఈ డేటు 19 April 2024కి వేసారు. దీంట్లో ఇంకో ముఖ్య విషయం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఇచ్చారు హైకోర్టులో, నాకు లోతు దర్యాప్తు కావాలి, మరి నాకు కోర్టు నుంచి వీడియో ద్వారా నుంచి విచారించింది. అది స్టే ప్రొసీడింగ్ స్టేగా ఉంది. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి లాయర్ వచ్చి కూడా పిటిషన్ వేశారు. వాళ్ళు కూడా ఇన్లైట్ చేశారు. రేపు ఎల్లుండి నుంచి దాని మీద కూడా మనం కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ ని వికెట్ చేస్తాం. అక్కడ హైకోర్టు వికెట్ చేసి జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి సెక్యూర్ చేయని కోసము జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాము. ఎన్ఐ మీద కూడా ఒత్తిడి తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఈ వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అయిపోతుంది. ఉన్న 10% కూడా ఈ బిఫోర్ ఎలక్షన్ క్లోజ్ చేయాలని ఆలోచనలో నేనున్నాను.